సో షార్ట్ ట్రిప్ టు సియోల్ తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది ఫ్రెండ్స్. సో నేను హొండే బీచ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో మా దగ్గర నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళాలంటే క్యాబ్తోనైతే చాలా టైం పట్టుద్ది, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో నేనైతే ఇమీడియట్గా బస్ తీసుకొని సాసాంగ్ అయితే స్టార్ట్ అయిపోయా. సో సాసాంగ్ నుంచి అయితే మనకు మెట్రో ఉంటుందన్నమాట. సో సాసాంగ్లో మెట్రో క్యాచ్ చేయడానికి అయితే మార్నింగ్ బస్సే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మెట్రోకి వాక్ చేస్తూ వెళ్ళా. అండ్ ఈ మధ్య సాసాంగ్ స్టేషన్ అయితే చాలా రెనోవేట్ చేశారు ఫ్రెండ్స్, చాలా బిగ్గా చేశారు. అండ్ ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉండింది. మీరు చూడొచ్చు పైన అంతా ట్రాఫిక్ వెళ్తుంది. అండర్ గ్రౌండ్లో ఎంత డెప్త్లో సబ్వే అయితే కట్టారనమాట. చాలా కొరియాలో ఇట్లాంటివి చాలా ఇంజనీరింగ్ మార్వెల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే పైన మొత్తం ఒక ఫ్లోర్లా ఉండి కింద ఇంకా సబ్వేలో చాలా ఫ్లోర్స్లా ఉంటాయి అండర్ గ్రౌండ్లో. సో మార్నింగ్ మెట్రో అయితే చాలా ఖాళీగా ఉండింది అనమాట. సో నేనైతే క్విక్గా కూర్చొని సాసాంగ్ స్టేషన్కి అయితే వచ్చి అక్కడ బస్ ఎక్కేసి హొండేలో అయితే దిగా ఫ్రెండ్స్. అండ్ హొండేలో ఈ ప్లేస్ వచ్చేసి చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. సో ఈ ఏరియా అంతా కూడా, ఈ స్ట్రీట్ అంతా కూడా టూరిస్ట్కి చాలా ఫెమిలియర్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ఎడ్జ్లోనే హౌండే బీచ్ ఉంటుంది. అండ్ ఇదంతా మనకి లివింగ్ టూరిస్టులు లివింగ్ కానీ, హోటల్స్ కానీ, మాల్స్ కానీ, అండ్ డిఫరెంట్ షాపింగ్ ఏరియాస్ కానీ. అండ్ ఈ స్ట్రీట్ అయితే చాలా ఫేమస్ అనమాట ఈ హౌండే బీచ్లో. అండ్ ఇక్కడ చాలా వరకు ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. నేను క్విక్గా ఒక GS25లో ఒక చిన్న చాక్లెట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్, సో దట్ కొంచెం ఎనర్జీ సస్టైన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే నా హోటల్ వస్తుంది అనమాట, మీటింగ్ జరిగే హోటల్. అండ్ చూడొచ్చు ఇదంతా హౌండే బీచ్. అండ్ అక్కడ బూసాన్ సీ లైఫ్ ఉందన్నమాట. సో ఇదే మా హోటల్ ప్యారడైస్ అని బుసాన్లో చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇందులోకి అయితే మనం క్విక్గా ఎంటర్ అయిపోయాం. అండ్ రిజిస్ట్రేషన్ అంతా చేసుకొని చిన్న మీటింగ్ నేను ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉండింది. సో ఇమీడియట్గా ప్రజెంటేషన్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నాకు 9 o'clock అట్లా వచ్చేసా. అండ్ నా ప్రజెంటేషన్ 11కి ఉండింది. సో డిఫరెంట్ పోస్టర్స్ ప్రజెంటేషన్స్ అన్నీ అయితే చూసేసుకొని కంప్లీట్ చేసేసా ఫ్రెండ్స్. ఆ తర్వాత బయటికి అయితే వచ్చా. అండ్ ఈ హోటల్ పక్కకే బీచ్ ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 5 minutes కాగా జస్ట్ చూడొచ్చు. ఈ హోటల్ నుంచి కనెక్టివిటీ బీచ్కి అయితే ఉందన్నమాట. జస్ట్ ఒక 30 meters డిస్టెన్స్లోనే బీచ్ ఉండింది. సో బీచ్లోకి వెళ్ళి చూసా, చాలా సన్నీగా ఉండింది. అండ్ ఆల్మోస్ట్ బీచ్ ఆర్ట్, బుసాన్ బీచ్ ఆర్ట్ ఎక్స్పో కూడా ఏదో ఉండింది ఫ్రెండ్స్. సో ఆ ఫెస్టివల్ సంథింగ్ లైక్ దట్. సో చాలా వరకు అయితే ఆర్ట్స్ అన్నీ అయితే చాలా బాగా వేసి పెట్టారు. అది నెక్స్ట్ వ్లాగ్లో కంప్లీట్ ఆర్ట్స్ అన్నీ కూడా వీడియో తీసి మీకు పెడతా. సో ఇప్పటి వరకు అయితే ఇంతే. ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్, and see you in the next vlog. Take care. Bye.